మానవత్వమా నువ్వెక్కడా అని ప్రశ్నించాల్సినటువంటి వాళ్ళు మానవత్వం మంటగలిసిపోతుందని ఉపన్యాసం ఇస్తున్నారు. మానవత్వం అనేటువంటిది మచ్చుకు కూడా తెలియకుండా కనబడ్డ ప్రజలనల్లా కాల్చి చంపి ఆడపిల్లల్ని అత్యాచారం చేసి క్రూరాతి క్రూరంగా చిన్నపిల్లలు కూడా చంపిన రాక్షసులు మానవత్వం గురించి మానవతా విలువల గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఇజ్రాయెల్ హమాస్ వార్లో సాగుతున్నటువంటి విచిత్రమైనటువంటి ధోరణి ఇదే. తాజాగా మళ్ళీ మానవతా విలువలు ఇజ్రాయెల్ మంటగలిపేస్తోంది, దాడులకు పాల్పడడం ద్వారా మానవుల ప్రాణాలు తీస్తోంది, మహిళల ప్రాణాలు తీస్తోంది అంటూ హమాస్ తీవ్రవాదులతో కూడినటువంటి పాలస్తీనా చెప్తుంటే అవునవునని చంకలు గుద్దుకునేటువంటి దరిద్రపు దేశాలు మన ప్రపంచంలో ఎక్కువైనాయి. ఇజ్రాయెల్ కంటిన్యూడ్ బాంబింగ్ గాజా ఈవెన్ యాజ్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఓటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇమ్మీడియట్ అండ్ సేఫ్ సప్లై ఆఫ్ ఎయిడ్ ఇన్ టు గాజా ఎట్ స్కేల్. At least 18 people were killed in a strike on a house of Nusayrat refugee camp in central Gaza. UN Chief Antonio Guterres said effective delivery of aid into Gaza is not possible without a humanitarian ceasefire. అది మానవత్వం పేరుతో మానవతా సాయం అందాలంటే యుద్ధం చేస్తుంటే సాధ్యం కాదు కాబట్టి యుద్ధం ఆపేయండి అని ఒత్తిడి తెస్తున్నాడు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి. అసలు మానవత్వం ఎందుకు ఉండాలి అక్కడ? తమ వాళ్ళని చంపేసి తమ వాళ్ళని కిడ్నాప్ చేసి ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళని వదిలిపెట్టనోడి కోసం మానవత్వం ఎందుకు ఉండాలి? బందీలను విడిచిపెట్టాలి, విడిచిపెట్టేదాకా మానవతా సాయం చేయమని ఎందుకు చెప్పరు? తీవ్రవాదులకు ఎందుకు కొమ్ము కాస్తోంది ఐక్యరాజ్య సమితి అనేది అర్థం కాదు.